మా పండగలైతే అయిపోయినాయి. నెక్స్ట్ మా ఆడపడుచు వాళ్ళ ఇంటికైతే వెళ్ళినాం. మా ఆడపడుచు వాళ్ళైతే బీరప్ప పండగలను అయితే చేస్తున్నారు. అంటే మేము లాస్ట్ ఇయర్ చేసామని చెప్పాను కదా, అదే విధంగా ఈసారి మా ఆడపడుచు వాళ్ళైతే చేస్తున్నారు. వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. తెలియని కొంచెం హిస్టరీని అయితే తెలుసుకుంటారు కదా ఈ వీడియో వల్ల. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ముచ్చట ఏంటంటే మార్నింగే మా ఆడపడుచు వాళ్ళైతే వాళ్ళ ఇంట్లో కందూర్నైతే చేసిండ్రు అనమాట. అంటే మార్నింగే దుర్గదేవుని దగ్గరికి అయితే మలీదా ఇంకా అన్నము కూర తీసుకొని అయితే వెళ్ళిండ్రు అనమాట. అంటే బీరప్ప పండుగల్ని చేస్తున్నారు కదా, ఇంకా అందులోనే ఈ కందూరు కూడా చేస్తే వెళ్ళిపోతుంది అని చెప్పేసి కందూర్నైతే చేసిండ్రు వీళ్ళు. నాకు మలీదా అంటే చాలా ఇష్టము. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే బీరప్ప పట్నాలు అంటారు కదా, ఆ పట్నాలను అయితే బీరోళ్ళు ఒగ్గోళ్ళు అంటారు, వాళ్ళైతే పట్నాలు అయితే వేస్తారు. అంటే గుడి ముందర ఇట్లా రంగుల దగ్గర ముగ్గుల దగ్గర పట్నాలు అయితే మంచిగా అలంకరిస్తారు. బీరప్ప పండుగలంటే మెయిన్ గా బీరయ్య యొక్క వివాహమే కదా, అంటే పెళ్లి వేడుకలే కదా. అంటే దేవునికి పెళ్లి చేసినట్లే సేమ్ మనం ఎట్లా చేసుకుంటామో అట్లా పెళ్లి చేసినట్లే పందిరి వేసి ముగ్గులు వేసి మంచి మంచి రంగులు వేసి అలంకరిస్తారు. నేను లాస్ట్ వీడియోలో చెప్పినా కదా, బీరయ్య కామరాతి దేవతనైతే వివాహం చేసుకునింటాడు, అందుకని చెప్పేసి బీరప్ప పండుగలను అయితే చేస్తారని చెప్పేసి లాస్ట్ వీడియోనైతే చూడండి, మీకు కొంచెం స్టోరీ అయితే అర్థమవుతుంది. మా వాళ్ళు మార్నింగే ఫ్రీగా టిఫిన్ పెడుతురు అని చెప్పేసి వచ్చి ఈ వీడియోనైతే తీసిరు, కానీ అక్కడ టిఫిన్ ఏం పెట్టలేదు. ఇంకా మేము ఇంటి దగ్గర నుంచి గుడికి వచ్చే వరకు మా కోసం అయితే ఇక్కడనే కూర్చొని వెయిట్ చేస్తున్నారు మా వాళ్ళు. అసలు వీళ్ళు నిజం చెప్పాలంటే స్నానాలు కూడా చేయకుండానే వచ్చిర్రు గుడికి అయితే. అంటే టైం లేదని చెప్పేసి బండారైతే వేయాలని చెప్పేసి తొందరగా వచ్చేసిండ్రు అనమాట. ఇంకా తినైతే మా చిన్నాడ పడుచు ఇద్దరం అయితే మంచిగా ఫ్రెండ్స్ లాగే ఉంటాము. నా సారీ తను కట్టుకుంది, తన సారీ నేను కట్టుకున్నా. మా ఆయన మా మర్దులు మాకంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇక్కడికైతే వచ్చిండ్రు టెంపుల్ దగ్గరికి. టిఫిన్ పెడుతున్నారంటే తిందాంలే అని చెప్పేసి వచ్చిండ్రు. హాఫ్ అన్ అవర్ ముందే వచ్చిండ్రు. అప్పుడు ఇక్కడ ఎవ్వరు లేకునిండ్రి. బట్ ఇప్పుడు మేము వచ్చేసరికి అసలు ఫుల్ నిండుకున్నారు. ఇక్కడైతే చాలా మంది ఉన్నారు పబ్లిక్. ఇప్పుడు ఆ విలేజ్ లో ఉన్న వాళ్ళు పండగల్ని చేస్తే ఇంకా చుట్టాలను అయితే పిలుచుకుంటారు కదా బండారేయడానికి. ఇంకా ఆ చుట్టాలే ఇంతమంది ఉన్నారు. ఇంకా ఆ విలేజ్ లో పండగ చేసే వాళ్ళైతే అక్కడ పట్నాల మీద కూర్చున్నారు అనమాట. వాళ్ళైతే ఇందాక ముందు చూపించాను కదా పట్నాలు రంగులు ముగ్గుల దగ్గర వేశారని, దాని మీద అయితే వెళ్ళి కూర్చుంటారు అనమాట ఆ ఊరి వాళ్ళైతే. ఇక్కడ కూడా టెంపుల్ చిన్నగానే ఉండే అంట, ఈసారి కొంచెం పెద్దగా కట్టించారంట. ఇంక ఇక్కడ నేను ఫోటో తీయమంటే మా ఆడపడుచు వీడియో ఆన్ చేసింది. ఎప్పుడు వీడియో నేను ఒక్క ఫోటో తీయమని చెప్తున్నా నేను. ఇంకా మా వాళ్ళు కూడా ఫోటోనే అనుకొని అలాగే నిల్చున్నారు, కానీ అది వీడియో అని తెలీదు వీళ్ళకి. నా పక్కనున్న అతనైతే మా చిన్నాడపడుచు వాళ్ళ హస్బెండ్ అనమాట. ఒక రోజు నేను మా ఫ్యామిలీని మొత్తం లాంగ్ వీడియోలో పరిచయం చేస్తా మీకు. ఇట్లా చెప్తే అర్థం కాదు, ఎందుకంటే కొంచెం పెద్ద ఫ్యామిలీ, ఇంకా ఇట్లా చెప్తుంటే మీకు అర్థం కాదు. అందరినీ ఒకసారి చూయించుకుంటూ చెప్తాను ఎవరు ఏంటి అని చెప్పేసి. ఈ పాప కూడా మా చిన్నాడపడుచు వాళ్ళ పాపనే. ఇంకా మేమందరం అయితే బండార్నైతే వేయడానికి రెడీగా అయితే ఉన్నాం. చేతిలో పసుపు పట్టుకొని అయితే నిల్చున్నాము. పట్నాల మీద అయితే వాళ్ళు ఫ్యామిలీస్ మొత్తం అయితే కూర్చున్నారు. కానీ ఇంకా బీరప్ప కథ అయితే చెప్తున్నారు ఒగ్గోళ్ళు బీరో. ఇంకా ఆ కథ మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళు వేయండి అని చెప్పినప్పుడే వేయాలి, ఎప్పుడంటే అప్పుడు వేయొద్దు. ఇంకా ఆ స్టోరీలను అయితే చెప్తున్నారు, అయిపోలేదు. ఇంకా అందుకని చెప్పేసి మేము ఇక్కడ వచ్చి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాము. అసలు ఎండలు అయితే మామూలుగా లేవు. మా బుడ్డదైతే చాలా ఇచ్చింగ్ ఫీల్ అవుతుంది. మా వాళ్ళు అయితే అందరూ రెడీగా ఉన్నారు, ఎప్పుడెప్పుడు మా ఆడపడుచుని నింపేద్దాం అని చెప్పేసి. బుడ్డ చూడండి ఎంత క్యూట్ గా ఉందో అసలు. బుడ్డదాని స్మైల్ అయితే చాలా క్యూట్ గా ఉంటది. ఇక్కడ మీకు కొంచెం స్టోరీని అయితే చెప్తాను నేను. అసలు బీరప్ప స్వామి ఎవరు, బీరప్ప పట్నాలు, బీరప్ప పండుగలు ఇవన్నీ కూడా నేను లాస్ట్ వీడియోలో మీకు కొంచెం చెప్పాను. ఇంకా కొన్ని పాయింట్స్ మిస్ అయినాయి, నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను. అయితే నేను లాస్ట్ వీడియోలో బీరప్ప పట్నాల గురించి అంతగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఈ వీడియోలో చూయించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి చెప్పలేదు నేను ఆ వీడియోలో. అయితే కులదైవమైన ఈ బీరప్ప స్వామి అసలు పేరు ఎల్లనాగిరెడ్డి, బ్రాహ్మణ ఇంటి బిడ్డ, శివుని ఆశీస్సులతో జన్మించిండంట. బీరప్ప స్వామి మామ అతని శక్తులకు భయపడి అతన్ని అడవిలో చంపాలనుకుంటాడంట. కానీ బీరప్ప స్వామి అతన్ని ఎదురించి నిలబడతాడంట. ఒక కాపు ఇంటి బిడ్డలైన మహంకాళి చంద్రవ్వ అడవిలో గొర్రెలు కాస్తూ ఉంటారంట. అయితే వాళ్ళకి ఈ బీరప్ప స్వామి అయితే దొరుకుతాడంట. బీరప్పకి ఈ మహంకాళి అక్క అవుతుంది, ఇంకా చంద్రవ్వ చెల్లవుతుంది. ఈ ఇద్దరు అక్క చెల్లెలు బీరప్ప స్వామిని తీసుకెళ్లి ఇంటికి బీరయ్య అని పేరు పెట్టుకుంటారనమాట. అయితే ఈ బీరయ్య స్వామికి ఒకే గొర్రె పాలు రోజు ఇచ్చేదంట మహంకాళి. అయితే ఆ బీరప్ప స్వామి ఒకే గొర్రె పాలు తాగినందుకు ఆ గొర్రెని అమ్మ అని పిలిచేవాడంట. ఇంకా అక్కడ ఉన్న గొర్రెలని చిన్నమ్మ
పెద్దమ్మ అని పిలిచేవాడంట. చిన్న చిన్న గొర్రె పిల్లల్ని అంటే అప్పుడే పుట్టిన గొర్రె పిల్లల్ని తమ్మి చెల్లి అని పిలిచేవాడంట. ఇంకా పట్నాల మీద కూర్చున్న వాళ్ళ మీద అయితే బండార్నైతే ఇట్లా జల్లుకుంటారు. ఎవరి చుట్టాల మీద వాళ్ళైతే ఇట్లా జల్లుకుంటారు, వేరే వాళ్ళ మీద అయితే ఏం పోయారు. ఇంక ఇక్కడ మా ఆడపడుచు వాళ్ళైతే ఉన్నారు, నేను మా ఆయన ఇద్దరం కలిసి వచ్చి అయితే వాళ్ళ మీద బండార్నైతే పోసినాము. నాకైతే పెళ్ళైన కొత్తలో మా ఆయన ఇట్లా ఉంటది పండగ, ఇట్లా బండార్ని పోసుకోవాలి తల మీద అని చెప్పిండు. అప్పుడైతే అబ్బా కొంచెం పసుపు మీద పడితేనే ఎట్లనో ఉంటది, అసలు ఇచ్చింగ్ ఉంటది, మొత్తం ఎట్లా పోసుకోవాలి తల మీద, పసుపు కొంచెం అంటినా కూడా వైట్ హెయిర్ వస్తుంది హెయిర్ కి మొత్తము, అసలు ఎట్లా పోసుకోవాలి ఎట్లా పోసుకుంటారు అని అడిగేదాన్ని నేను. ఫస్ట్ లో కొంచెం భయం అవుతుండే, అంటే 2 times పోసుకుంటుంది మేమైతే. ఇంకా అప్పుడు ఫస్ట్ సారి ఏమో కొంచెం భయం అనిపించింది, ఇంకా సెకండ్ సారి ఏమనిపించలేదు, మంచిగానే అనిపించింది. మా అమ్మ కూడా కొంచెం బాధపడి ఉండే బండారు ఇట్లా వేస్తున్నందుకు, కానీ ఎందుకు బాధపడడం, దేవుందే కదా, దేవుని కోసమే కదా, మన కోసమే కదా, పసుపు వేసుకుంటే ఏమైతుంది అని చెప్పేసి చెప్పిన నేనైతే. ఇంక ఇట్లా బండార్ని తలపై పోసుకున్న తర్వాత దాన్ని అయితే అస్సలు దుల్పరాదు, అట్లనే ఉంచుకోవాలి. ఇంకా పుట్టింటి నుంచి అయితే కొత్త బట్టలు కానీ ఒడి బియ్యం కానీ తెచ్చుకొని పోసుకుంటారు అనమాట అక్కడనే. ఇంకా అక్కడనే కొత్త బట్టలు కూడా కట్టుకొని ఇంటికైతే రావాలి. అట్లనే ఇంటికి వచ్చాక కూడా ఇంకా అస్సలు డ్రెస్ అసలు చేంజ్ చేయొద్దు, బట్టలు చేంజ్ చేయొద్దు, ఇంకా ఆ బండార్ని కూడా అస్సలు దులిపొద్దు. అట్లనే నైట్ మొత్తం నిద్ర చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ తల మీద ఉన్న బండారు కాడికి ఒక పళ్ళెంలో బెల్లం నీళ్ళతో కడిగి ఆ నీళ్ళని మొత్తము ఇంట్లో గాని ఇంటి మీద గాని చిలకరించుకుంటే మంచి జరుగుతుందని ఒక నమ్మకం అన్నమాట. ఇంకా వచ్చిన చుట్టాలు కూడా వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే కట్నాలు కానీ ఇంత ఏదైనా సమర్పించుకుంటారు అక్కడనే. ఇంకా మేమైతే బండార్ని అయితే మా ఆడపడుచు మీద వేసేసి వచ్చి ఒక దగ్గర అయితే కూర్చున్నాము. ఇంకా మా ఆడపడుచు వాళ్ళు చేసిన పండగలలో విగ్రహాల ఊరేగింపు, అన్నదానాలు కూడా చేసిండ్రు. ఇంకా పోచమ్మ బోనాలు, గంగ బోనాలు, పాలనెయ్యి, బీరప్ప పెళ్లి, నాగవెల్లి పట్నాలు, ఒగ్గు కథ, గారడి ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకా అక్కడ బండార్ వేసేది అయిపోయిన తర్వాత అందరం అయితే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము. ఫస్ట్ లో ఉంది కదా తనే మా ఆడపడుచు, అంటే ఫస్ట్ లో ఉన్నామే నా పక్కన లాస్ట్ లో ఉన్నామే మా చిన్నత్త వాళ్ళ కూతుర్లు అన్నమాట. నా ముందు ఉన్న ఇద్దరు కూడా మా ఆయన వాళ్ళ అక్క చెల్లెళ్ళు, అంటే సొంత ఆడపడుచులు అనమాట వీళ్ళిద్దరు. మేమైతే ఆడపడుచుల్లాగా కాకుండా అక్క చెల్లెల్లాగా అయితే ఉంటాము, అందరం కలిసి అయితే ఉంటాం మంచిగా. కొన్ని టైమ్స్ లో ఒక పెద్ద ఫ్యామిలీ అన్నాక మిస్అండర్స్టాండింగ్స్ అయితే వస్తాయి, అవన్నీ కూడా మర్చిపోయి మూవ్ ఆన్ అవ్వాలి, అందరితో కలిసి మంచిగా ఉండాలి. ఇంక ఇక్కడ మా వాళ్ళు అయితే భోజనాలు అయితే చేస్తున్నారు అందరూ కూడా. అవును, నాకు ఒకటి అర్థం కాదు, ఏడవైనా లేడీస్ ఫస్ట్ అంటారు కదా, మరి ఎందుకు తిండికాడ మాత్రం ఫస్ట్ అబ్బాయిలే పోయి అన్నం తింటారు? చూడండి, పెళ్లిల్లో గానీ ఫంక్షన్ లో గానీ ఎక్కడ ఫెస్టివల్స్ లో అయినా సరే కూడా ఫస్ట్ అబ్బాయిలే వెళ్ళి అన్నం తింటారు, మరి లేడీస్ ఫస్ట్ అని ఎందుకన్నారు? వాళ్ళు తిన్న తర్వాత మనం తింటాం. క్వశ్చన్ నేను మా ఆయనని అడిగితే ఏమన్నాడు తెలుసా? మా ఆయన ఫస్ట్ మీరు తింటే ఫుడ్ మొత్తం మీకే అయిపోతుంది, మాకేం ఉంచారు కాబట్టి ఫస్ట్ మేము తింటాము, తర్వాత మీకు కొంచెం ఉంచితే మీరు వెళ్ళి తింటారు అని చెప్తున్నారు. ఇక్కడ మా ఆడపడుచు వాళ్ళు మా అన్న వాళ్ళు అయితే సప్లై చేస్తున్నారు, నేను కామ్ గా ఒక దగ్గర అయితే కూర్చున్నా. ఇక్కడ నేను మా అత్తమ్మ వాళ్ళని అయితే కొద్దిసేపు ఆట పట్టించి మా అమ్మ మా అత్తమ్మ వాళ్ళైతే లోపల రూమ్ లో అయితే కూర్చొని తింటున్నాము. మేము ఇక్కడే ఒక 2 days అయితే ఉన్నాము, ఇక్కడ ఒక సెలబ్రేషన్ కూడా చేసినాము, అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్ లో అయితే మళ్ళీ కలుద్దాం, బాయ్.